మాట్లాడండి 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 ఈ కుటుంబం మీకు ఏమన్యాయం చేసిందని ఈ ఇంటి బిడ్డని చంపాలని చూశారు? చెప్పండి అత్తయ్య, చెప్పండి. అక్క ఆగక్క. ఎందుకు యువరాజుని చంపాలనుకున్నారు అత్తయ్య? మీరు ఏం చేసినా ఈ కుటుంబం మీరు కూడా మాలో ఒకరిగానే చూశాం కదా. అయినా కూడా ఎందుకు ఇలా చేశారు? తప్పైపోయింది కౌశికి. ఏదో ఆవేశంలో చేశాను కానీ యువరాజుని చంపాలనుకోలేదు. పాములతో భయపెడదాం అనుకున్నాను అంతే. అయినా ఎవరికేం కాలేదు కదా, అందరూ బానే ఉన్నారు కదా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలి ఈ ఒక్కసారికి క్షమించు. ఎవరికి ఏమీ కాలేదా? ఏదైనా జరిగుంటే? యువరాజ్, కేదార్ ఇద్దరు ప్రమాదంలో పడ్డారు. మీరు ఎన్ని తప్పులు చేసినా క్షమించాను, కానీ ఇలా నా కుటుంబంలో మనుషుల ప్రాణాలు తీస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. మీరు ఇంకొక నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, వెళ్ళండి. కౌశికి, నేను చెప్పేది. మెడ పట్టుకుని బయటికి గెంటించుకునేంత వరకు తెచ్చుకోకండి. మీ మొహం కూడా మాకు ఇంకెప్పుడు చూపించకండి. అమ్మి నిషి, పోయి అమ్మి బ్యాగ్ తెచ్చి బయటపడి. నన్ను క్షమించు కౌశికి, తప్పైపోయింది. కావాలని చేయలేదు. నిజంగానే బెదిరిద్దాం అనుకున్నా, చంపాలనే ఆలోచన లేదు. నన్ను క్షమించు కౌశికి. పిన్ని గారు, ఏంటిది? లేకండి. అమ్మా కౌశికి, పెద్దావిడ తప్పు చేశానని ఒప్పుకుంటుంది. పైగా కాళ్ళ మీద కూడా పడింది. ఈ ఒక్కసారికి విడిచిపెట్టేశాయి. ఏంటి మావయ్య మీరంటుంది? ఆవిడ యువరాజ్ ప్రాణాలు తీయాలని చూసింది. అవును నిషి, కానీ తను మన కుటుంబంలో ఒకరు కదా. పాపం కౌశికి, సురేష్ కూడా ఇంట్లో లేడు. సురేష్ వచ్చాక మాట్లాడి పంపించేద్దాం. సరేనా? వదిన ఒప్పుకున్నట్టే మావయ్య గారు. పిన్ని గారు, ఇవాల్టి నుంచి మీ వల్ల ఈ ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా ఇంకొదినైతే ఎవ్వరి మాట వినరు.